నమస్తే ట్రూత్ న్యూస్ కి స్వాగతం। ఫేక్ పోలీసుల కేసును ఛేదించారు పెందుర్తి పోలీసులు। డీసీపీ 2 సత్యబాబు కామెంట్స్। విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పోలీసు హనుమంతు రమేష్ కుమార్ సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేసి సస్పెండ్ అయ్యాడు। ఎస్ఐ అని చెప్పి రైల్వే జాబ్ ఇప్పిస్తానని ప్రజలను మోసం చేయడం జరిగింది। 12 మంది వరకు మోసం చేసి 85 లక్షలకు పైగా డబ్బులు వసూలు। విజయవాడలో ఫేక్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాడు। అయితే రమేష్ కి శ్రావణి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది। తను కూడా ఈ కేసులో భాగస్వామిగా ఉంది। ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించి జైలుకు పంపారు। శ్రావణికి ఆర్ఎం అధికారులతో పరిచయం ఉందంటూ బాధితులు మోసం చేశారు। హనుమంతు చేసిన మోసం వల్ల ఎవరైనా బాధితులు ఉంటే పోలీసులను సంప్రదించండి। ఇలాంటి ఫేక్ వ్యక్తులను ప్రజలు నమ్మకూడదని కోరుతున్నా। హనుమంతరావు నుంచి ఫేక్ పోస్టింగ్ పేపర్స్, పోలీస్ డ్రెస్, కార్, డమ్మీ పిస్టల్, బూట్లు, బెల్ట్, అన్ని ఫీల్డ్ వాహనం స్వాధీనం చేసుకోవడం జరిగింది। రమేష్ భార్య కూడా పోలీస్ స్టేషన్లో భర్తపై మిస్సింగ్ కేసు కూడా పెట్టింది। బాధితులకు అండగా ఉంటాం, రమేష్ ఆస్తులపై దర్యాప్తు చేయడం జరుగుతోంది। రమేష్ వెనుక ఎవరున్నారు అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నాం। నిందితులు బయటకు రాకుండా కఠినమైన కేసులు పెట్టడం జరిగింది।